నమో వెంకటేశాయ. పెడన పెద్ద దేవుడి మహాకుంభాభిషేకం కార్యక్రమానికి స్వాగతం. మహాకుంభాభిషేకం వలన ఆయా గ్రామాలకు కలిగే ప్రయోజనం దుర్భిక్షం తొలగిపోవడం, వేద మంత్రాలతో ఆయా దేవతలను సంతుష్టులను చేసి ఆ ప్రాంతంలో దుర్భిక్షం తొలగి సువృష్టి కురిసేలా మహాకుంభాభిషేకంలో వివిధానువాకాలు పఠిస్తారు. వాటిలో వారణానువాక పారాయణలు, శతానువాక పారాయణాలు ముఖ్యమైనవి. కృష్ణా జిల్లా పెడన పట్టణంలోని శివాలయంలో మహాకుంభాభిషేకం స్మార్తాగమ విధానంలో 5 రోజుల పాటు ఘనంగా జరిగింది. ప్రతి 12 ఏళ్లకోసారి మహాకుంభాభిషేకం నిర్వహించాలని ఆగమాలు చెబుతున్నాయి. ఆలయాలు 3 విధాలుగా ఉంటాయి. స్వయంభూ ఆలయాలు, ఇవి స్వామివారే స్వయంగా వెలసిన ఆలయాలు. అలాగే ఋషులు ప్రతిష్ఠించిన ఆలయాలు, మానవ నిర్మిత ఆలయాలు. ఈ ఆలయాలన్నీ అనంతమైన చైతన్యాన్ని కలిగి ఉంటాయి. అయితే ఈ చైతన్యాన్ని ద్విగుణీకృతం చేయడానికి నిర్వహించేదే మహాకుంభాభిషేకం. మహాకుంభాభిషేకాన్ని మహాపవిత్రోత్సవమని చెప్పవచ్చు. మంత్రించిన జలంతో ఆలయం మొత్తాన్ని అభిషేకించడమే మహాకుంభాభిషేకం. దీనివలన ఆలయాలలోని దేవతామూర్తులందరూ మరింత తేజోవంతంగా మారతారు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నిజానికి దేవతామూర్తుల్లో చైతన్యం తగ్గడం ఏంటనే ప్రశ్న తలెత్తడం సహజం. అయితే నిత్యం మన కోరికలను తీర్చడం ద్వారా కొంత శక్తి తగ్గుతుంది. ఈ శక్తిని ద్విగుణీకృతం చేయడమే మహాకుంభాభిషేకంలోని అంతరార్థం. ఇక దీంతో పాటు దేవతలకు ప్రీతి కోసం హోమ కార్యక్రమాలను నిర్వహించడం తప్పనిసరి. మహాకుంభాభిషేకానికి పవిత్ర నదీ జలాలను తీసుకువచ్చి వాటిని మంత్రించి మహాస్నపన తిరుమంజనం అంటే అభిషేకం చేయడమే మహాకుంభాభిషేకం. ఇలా 12 ఏళ్లకోసారి తప్పనిసరిగా చేయాలని ఆగమాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా పెడన శివాలయాన్ని మహాకుంభాభిషేకానికి చక్కగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణంలో యాగశాలను ఏర్పాటు చేశారు. ప్రసిద్ధ వేద పండితులు బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఘనపాటి బ్రహ్మత్వంలో పాంచాహ్నిక దీక్షతో మహాకుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంతో పెడన పట్టణమంతా ఆధ్యాత్మిక వాతావరణం పరివ్యాప్తమైంది. మహాకుంభాభిషేకానికి పెడన పట్టణ ప్రజానీకమంతా తరలిరావడం విశేషం. ఇక శివపార్వతులు ముద్రితమైన పతాకాలు ఊరంతా రెపరెపలాడుతూ ఆధ్యాత్మిక శోభను ఇనుమడింపజేశాయి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మహాకుంభాభిషేక మహోత్సవాన్ని ఆద్యంతం ఆగమోక్తంగా నిర్వహించాలి. ఇందుకోసం వేద పండితులందరూ ఎంతో నిష్ఠగా కార్యక్రమాన్ని యాగశాలలో వేదమంత్ర ఘోష మిన్నంటుతుండగా పరమ పవిత్రంగా జరిపించారు. ప్రజలంతా అక్కడే కూర్చొని భక్తి భావంతో ఈ యాగశాల కార్యక్రమాలను తిలకించి తరించారు. ముఖ్యంగా ఎప్పుడు ఏ ఏ కార్యక్రమాలు జరుపుతారు, వాటిని ఎందుకు జరుపుతారు, వాటి వల్ల కలిగే ఉపయోగం ఏంటనే అంశాలను బ్రహ్మశ్రీ సూర్యనారాయణ శర్మ ఎప్పటికప్పుడు వివరించడం వల్ల
భక్తజనులందరికీ యాగశాలలో జరుగుతున్న క్రతువు చక్కగా అర్థమైంది. మన ఆగమ శాస్త్రం ఏం చెప్తుంది అంటే 12 సంవత్సరములకు ఒక పర్యాయం దేవాలయానికి మహాకుంభాభిషేక పవిత్రోత్సవం జరపండి అని చెప్తుంది. ఈ మహాకుంభాభిషేక పవిత్రోత్సవంలో వీళ్ళందరి గోత్రనామాలు, పేర్లు, వాళ్ళ కోరికలు ఏమీ ఉండవు. ఏమిటి సంకల్పం ఇక్కడ అంటే అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ గ్రామే కృతవసతీనాం బ్రాహ్మణాది చాతుర్వర్ణానాం ప్రజానీకానాం సమస్త జన సంతోషకరణార్థం అస్య దేవాలయ స్థిత సర్వేషాం బింబానాం పునశ్చైతన్యత్వ సిద్ధ్యర్థం. కేవలం మనం ఎందుకోసం చేస్తున్నాం? ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఏకముఖంగా ఉండి, అందరూ అన్యోన్య భావంతో ఉండి, అందరూ సుఖ సంతోషాదులతో ఉంటూ, పాడి పంటలు అభివృద్ధి జరుగుతూ సుఖంగా ఉండడం కోసమని పరమాత్మలోకి నేను దివ్య చైతన్యాన్ని ప్రవేశింపజేయుచున్నాను. పరమాత్మలో 64 కళల్ని పునరుద్దీపనం చేయబోతున్నా. ఇప్పుడు కొత్తగా పెట్టట్లా, కొత్త దేవాలయానికి ఆ మాట. ఈ కుంభాభిషేకం జరిపేటప్పుడు పునరుద్దీపనం చేయబోతున్నాము. ఆలయానికి ఉత్తరం వైపున యాగశాలను ఏర్పాటు చేశారు. స్మార్థాగమ విధానంలో యాగశాలను రూపొందించారు. ఇందులో భాగంగా వివిధ దేవతామూర్తులకు కలశాలను ఏర్పాటు చేశారు. వీటిలో రుద్రుడికి 121 కలశాలతో పాటు ఒక ప్రధాన కలశం, అమ్మవారికి షోడశ కలశాలు, ఒక ప్రధాన కలశం, వీరభద్రుడికి 11 కలశాలు ఏర్పాటు చేశారు. అలాగే అష్టదిక్పాలకుల కలశాలు, నవగ్రహ కలశాలు 9, చతుషష్ఠి యోగిని క్షేత్రపాలక కలశాలను ఒక్కొక్కటి ఏర్పాటు చేశారు. దేవానాం ఆద్యమాహారం అన్నట్లుగా హోమ కార్యక్రమాలను అగ్నిదేవత ప్రీత్యర్థం చక్కగా చేశారు. దేవతలకు ఆజ్యమే ఆహారం. అగ్ని కార్యం చేయనిదే హిందూ సంప్రదాయంలో కార్యక్రమాలేవీ సంపూర్ణం కావు. అగ్ని ద్వారానే మనం సమర్పించే హవిస్సులన్నీ దేవతలకు చేరతాయి. ఇందులో భాగంగా ప్రతిరోజు దేవతలందరికీ మృద్గాన్నం, పాలు, మినప్పప్పు, పెసరపప్పు, వేయించిన బియ్యాన్ని హవిస్సులుగా సమర్పించారు. మహాకుంభాభిషేకం సమయంలో బాలాలయం చేయడం పరిపాటి. అయితే ఆలయంలోని మూలమూర్తులకు యాగశాలలోని కలశాలన్నింటి నుంచి మంత్రశక్తి చేరేలా 3 తాళ్లను కట్టడం పరిపాటి. దీనినే ప్రాణశక్తి ఆకర్షణ అంటారు. దీనివల్ల ప్రధాన కలశాల్లోని మంత్రశక్తి అంతా స్వామి అమ్మవార్లకు ప్రసరిస్తుంటుంది. అంటే స్వామివారిలోని చైతన్య శక్తి మంత్ర రూపంలో అలా ప్రసరిస్తూనే ఉంటుంది. మహాకుంభాభిషేకం పూర్తయిన తర్వాత ఈ శక్తిని ఆయా మూలమూర్తులలో పూర్తిగా నిక్షిప్తం చేస్తారు.
ఇంకా ఎన్నో సందేశాలు దాగి ఉన్నాయి. ప్రతి పని చిత్తశుద్ధితో దైవదత్తంగా భావించి చేస్తే మన ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. అందుకే మనవాళ్లు ఏ కార్యక్రమం ప్రారంభించినా సర్వదేవతా స్వరూపమైన గోమాతను పూజించకుండా ఉండరు. పెడన పెద్దదేవుడి ఆలయంలో జరిగిన మహాకుంభాభిషేకంలో కూడా గోపూజోత్సవాన్ని ఘనంగా జరిపారు. యాగశాల పక్కనే గోపూజ చేశారు. గోవుకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు గోమాత చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం యాగశాలలో గణపతి పూజ, ప్రధాన దేవతా హోమాలు, పుణ్యాహవాచనం చేశారు. మహాకుంభాభిషేకం చివరి రోజు కార్యక్రమానికి సిద్ధేశ్వరం పీఠాధిపతి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి హాజరయ్యారు. హిందూ ధర్మ పరిరక్షణ అందరి కర్తవ్యమంటూ దైవిక కార్యక్రమాల నిర్వహణ ద్వారా ధర్మ పరిరక్షణ జరుగుతుందని తెలిపారు. అనంతరం మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రకృతి నుంచి వచ్చిన ప్రతి వస్తువు తిరిగి ప్రకృతిలోనే లీనమవ్వాలనేది మహాకుంభాభిషేకంలో అంతఃసూత్రంగా కనిపించే అంశం. అందుకే మహాకుంభాభిషేక సమయంలో చేసే గర్తన్యాసం ఎంతో విశిష్టమైనది. గర్తము అంటే గొయ్యి అని అర్థం. మహాకుంభాభిషేక సమయంలో ప్రతిష్ఠించే కలశాలు, విగ్రహాల కోసం ముందు ఈ గర్తన్యాసమే చేస్తారు. ఇందులో నవధాన్యాలే కాకుండా రత్నాలు, పంచలోహాలు, సప్తధాతువులు, పాషాణాలు ఈ గర్తంలో వేస్తారు. అలాగే రత్నాన్యాసం చేస్తారు. దీంతో పాటుగా బీజాక్షర సంపుటిలో బీజాన్యాసం చేస్తారు. బంగారం లేదా రాగితో ఆయా దేవతల బీజాక్షరాల యంత్రాన్ని అమర్చుతారు. ఈ యంత్రంపైనే విగ్రహం లేదా కలశాలను స్థాపిస్తారు. బంగారానికి, రాగికి విద్యుత్ స్వీకరణ శక్తి ఉంది. వెండికి ఈ గుణం లేదు. అందుకే యంత్రస్థాపనకు బంగారం, రాగి మాత్రమే వినియోగిస్తారు. ఇలా అత్యంత పవిత్రంగా గర్తన్యాసం పూర్తి చేశారు. ఆలయంపైకి ఎక్కి కలశాలను స్మార్త ఆగమోక్తంగా ప్రతిష్ఠించారు. వేలాది మంది భక్తజనం
ఆలయ ప్రాంగణంలోకి చేరి ఈ మహాకుంభాభిషేక వైభవాన్ని తిలకించి తరించారు. ఓ పక్క మూలమూర్తి ఆలయం పైన ప్రధాన కలశం, అలాగే వీరభద్రుడు, పార్వతీదేవి ఆలయాలపై కలశాలను ఏకకాలంలో ప్రతిష్ఠించారు. ఇక ఆలయంలోని శివలింగం ఎంతో పెద్దది, చూడముచ్చటగా ఉంటుంది. చూడగానే తనువు రోమాంచితమవుతుంది. అత్యంత ప్రాచీనమైన ఈ శివాలయంలో స్వామివారి సేవలో తరించే భక్తాగ్రేసరులు ఎందరో. మహాకుంభాభిషేకం సందర్భంగా పెడనకు చెందిన భట్ట మోహన్ రావు వెండిధారా పాత్రను బహూకరించగా, మహాకుంభాభిషేక కర్తలుగా ఉన్న సింగరాజు కుటుంబీకులు వెండి కవచాన్ని స్వామివారికి సమర్పించారు. వెండి వెలుగుల మధ్యన స్వామివారి రూపం మరింత తేజోవంతంగా దర్శనమిచ్చింది.
మహాకుంభాభిషేకం పూర్తయిన తర్వాత భక్తులను ఆలయంలో మూలమూర్తుల దర్శనానికి అనుమతినీయడంతో వేలాదిగా తరలివచ్చిన భగవద్బంధువులు అందరూ శివయ్యను దర్శించి పరవశించారు. పెడనలోని గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామివారిని పెద్ద దేవుడిగా పిలవడం పరిపాటి. అలాంటి పెద్ద దేవుడికి జరిగిన మహాకుంభాభిషేకం పెడనలోని భక్తులందరికీ ఆధ్యాత్మిక సుగంధాలను పంచిపెట్టింది. చూశారుగా పెడనలోని పెద్ద దేవుడి మహాకుంభాభిషేక క్రతువును. అపారమైన కరుణను చూపే ఆ పరమేశ్వరుడు మనందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.